సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి విద్యార్థుల పక్షాన కావచ్చు, అటు నిరుద్యోగుల పక్షాన ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నదని మనకు అర్థమవుతూ ఉన్నది. ఏదైతే మన జరిగినటువంటి నీటు నెట్ కావచ్చు, ఈ పేపర్ లీకేజీలతోనే ఈ రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు ఎప్పుడు చూడు ఈ లీకులు ఇవే జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఈ పేపర్ లీకులు చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలి. అట్లాగే నష్టపోయిన విద్యార్థులందరికీ ఏదైతే 24 లక్షల మంది రాశారో వాళ్ళందరికీ న్యాయం చేకూరేలా ఈ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఈ కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన నుండి వాళ్ళందరికీ న్యాయం చేయాలని మేము పీడీఎస్ డిమాండ్ చేస్తున్నాం. అట్లనే మళ్ళీ ఈ నీటు కావచ్చు, నెట్ కావచ్చు, ఈ ఎగ్జామ్ పరీక్షను కూడా మళ్ళీ నిర్వహించాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం.